BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. కానీ కొన్ని నిజాలు కూడా, స్టాటిస్టిక్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక పార్లమెంట్ సమావేశం కానీ, అసెంబ్లీ సమావేశం కానీ, ఒక సెషన్ ముగిసిన తర్వాత మరి ఎన్నిసార్లు, ఎన్ని గంటలు సభ జరిగింది, ఈ అన్నిటి మీద ఒక చిన్న రిపోర్ట్ స్పీకర్ గారు చెప్తారు. అలాగే అదే మాదిరిగా నేను కూడా ఎగ్జాక్ట్ అవర్స్ ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, కానీ ఉజ్జాయింపుగా కొన్ని చెప్పవలసిన అవసరం కూడా ఉందేమో అని నాకు అనిపించింది. సొంత డబ్బా కొట్టుకుంటున్నాడేమో రాజుగారు అని ఎవరైనా భావిస్తే ఐఎమ్ సారీ, ఉన్న డబ్బానే నేను చెప్తున్నా. జూన్ 4-5 తారీఖుల్లో 2020లో, అంతకుముందు చాలాసార్లు నేను వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా, తిరుపతిలో జరిగిన తప్పుల గురించి మాట్లాడినా, ఎప్పుడైతే నవంబర్లో 2019లో అమరావతిని రాజధాని కాకుండా 3 రాజధానులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్న కాలంలోనే ఇది తప్పు, ఇచ్చిన మాట తప్పొద్దు అని చెప్పి నేను హెచ్చరించి మరి రాజకీయంగా చాలా గాయపడ్డా. అవన్నీ ఒక ఎత్తు అయితే, మరి రచ్చబండ అనే పేరుతో కార్యక్రమం నేను జూన్ 2020లో మొదలుపెట్టా. 4 సంవత్సరాల పాటు వారానికి కనీసం 5 రోజులు, కొన్ని వారాలు 7 రోజులు నన్ను జైల్లో, మిలిటరీ హాస్పిటల్లో, అప్పుడు నేను సర్క్యులేషన్కి దూరంగా ఉన్న ఆ 2 వారాల టైం తప్ప మరి 4 సంవత్సరాల పాటు కనీసం సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 50 వారాల్లో ఒక 100 రోజులు తీసేస్తే 250 రోజులు 4 సంవత్సరాల్లో, అంటే ఒక 1000 రోజులు సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు, అంటే సుమారు ఒక 800 నుంచి 900 గంటల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఒక తొలికోడిలా ఇప్పటి పాలకపక్షం, అప్పటి ప్రతిపక్షాలు మేల్కొనక ముందే నేను మాట్లాడటం జరిగింది. ఇట్స్ ద రికార్డ్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్, ఎనీబడీ కెన్ వెరిఫై. సో అదే కాక మరి ఆల్మోస్ట్ వారానికి ఒక 3 రోజుల పాటు ఏబిఎన్లో కానీ, TV5లో కానీ మరి కనీసం ఒక 20 నిమిషాల పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా మరి ఇటు వెంకటకృష్ణ గారితో, అటు సాంబశివరావుతో, మూర్తి గారితో, ఇంకా వారానికి 2-3 ఇంటర్వ్యూలు రకరకాల ఛానల్స్లో, ఇవన్నీ కూడా చూస్తే ఇంకొక 400 గంటలు కనీసం వేసుకున్నప్పటికీ కూడా సుమారు ఒక 14 నుంచి 1500 గంటల మీడియా ప్రెజెన్స్ ఇట్ ఈస్ దేర్ రికార్డెడ్ ఆన్ ది ఇంటర్నెట్ విచ్ ఎనీబడీ కెన్ వెరిఫై. నేను చెప్పిన దానికన్నా 1 నిమిషం తక్కువే ఉండొచ్చు కానీ, ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ ఉండదు అని చెప్పి నేను ఢంకా బజాయించి చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ యుద్ధం మొదలుపెట్టినప్పుడు అతను ఓడిపోతాడు ఖచ్చితంగా అని నేను అనుకుని మొదలుపెట్టిన యుద్ధం కాదు. నాకు నిక్షేపంగా ఒక సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి ఉంది, విచ్ ఈస్ దో నాట్ అఫీషియల్, విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సమానమైన పదవి నాకుంది. మరి 4.5 సంవత్సరాల ఎంపీ పదవీ కాలం ఉంది. అప్పటికే నన్ను ఊర్లోకి రానివ్వట్లేదని తెలుసు, కానీ నేను ఎటువంటి కాంప్రమైజ్కి కాకుండా నాకున్న పదవి ఖచ్చితంగా పోతుంది అని తెలిసి ఆ పదవిని వదులుకొని ఈ 5 సంవత్సరాలు కాకపోతే తర్వాత అయినా సరే ఇతన్ని ఓడించాలి, కుదిరితే ఈ 5 సంవత్సరాల్లోనే ప్రజలకి ఇతని గురించి చెప్పాలి అని చెప్పి నేను 2020లో మొదలుపెట్టిన యజ్ఞం ఫలం
అంటే యజ్ఞం మొదలుపెట్టింది నేనే. తర్వాత యాగానికి క్రతువు నిర్వహించడానికి మహామునులు వచ్చారు, అది నిజం. ప్రారంభించింది నేనైనప్పటికీ మహామునులు, ఎస్, వశిష్ఠులు, విశ్వామిత్రులు లాంటి మహామునులు వచ్చారు. ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్. యాజ్ అన్ ఇండివిజువల్, ఇట్ వాస్ మీ హూ స్టార్టెడ్ ద ఫైట్ అగేన్స్ట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ చాలామంది అంటున్నారు నాకు ఫోన్ చేసి, రాజుగారు మీకు చాలా అన్యాయం జరిగింది అంటే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏమండి, నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని వీళ్ళెవరికి ఆలోచన రాకముందే 2.5 సంవత్సరాల ముందే నేను చెప్పడం జరిగింది.